రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక ఎన్నికలు సమీపిస్తుండడం కొద్దీ అగ్ర నేతలంతా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఇటు తెలంగాణలో ఏపీలో కూడా ప్రచారం చేయబోతున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు 4-5 సభల్లో ఆయన తెలంగాణలో ప్రచార హోరెత్తనున్నాడు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ఈరోజు కూడా ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఇక మొత్తానికి ఈ నేతలంతా కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎవరేం చేశారనే దానిపై విమర్శలు చేస్తున్నారు. వీటికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రవిచంద్రరెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి క్రిషాంక్ గారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇక విజయవాడలో టీడీపీ నేత సాంబశివరావు గారు కూడా లైవ్లో ఉన్నారు. అలా బెల్లయ్య నాయక్ గారు, మీరు చెప్పండి. మనం చూసాం నిన్న మహబూబ్ నగర్ వనపర్తిలో కేసీఆర్ మాట్లాడుతూ 16 స్థానాలు గెలిపించండి, 16 స్థానాలు గెలిపిస్తే నేనేంటో చూపిస్తాను, వాళ్ళకు నేను ఢిల్లీ వస్తానంటే ఎందుకంత భయం పట్టుకుంది ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అనేది కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేసీఆర్ గారిని చూసి ఎవరు భయపడుతున్నట్టు ఆయనే ఊహించుకొని భ్రమల్లో ఉన్నట్టు కొడుతుంది తప్ప ఏం లేదు దాంట్లో. ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉప ప్రాంతీయ పార్టీ, మొత్తం 543 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి. 29 రాష్ట్రాల్లో పక్క రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా లేదు టీఆర్ఎస్ పార్టీకి. 29 రాష్ట్రాల్లో పోటీ చేసేటటువంటి పార్టీ కేంద్రంలో పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక రాష్ట్రంలో చేసేటటువంటి పార్టీ చేయడం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో జరిగినటువంటి సంఘటన ఎక్కడ లేదు. కాబట్టి తను వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ ఓట్లను కన్విన్స్ చేసుకోవడం కోసం చెప్తున్నటువంటి మాట ఏంటంటే 16 మీద ఆధారపడే కేంద్రం వస్తే మేము కూడా కీలకమైన రోల్ ప్లే చేస్తామని చెప్తున్నారు. అది జరగని పని. అంటే 2 స్థానాలు నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను తెలంగాణ తీసుకొచ్చినండి, 16 స్థానాలతో తెలంగాణ వచ్చిందా? డిబేట్ చేద్దామా? కేసీఆర్ గారు వస్తారా? నేను రెడీ, కూర్చుందాం. ఎట్లా వచ్చిందో ఆయన మాట్లాడదాం, నేను మాట్లాడతాను. ఉద్యమం మొదలైన కాడ నుంచి రాష్ట్రం బిల్లు పెట్టి పాస్ అయిందాక మాట్లాడుకుందాం. ఏ రోజు ఎవరు ఏం చేసిర్రు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది, ఆయన ఏం చేసిండు, ఇక్కడ ఉద్యమకారులు ఏం చేసిండ్రు అన్నీ మాట్లాడుకుందాం. కాబట్టి ఇవన్నీ ఓటర్లను కన్విన్స్ చేసుకోవడం కోసం మాట్లాడేటటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు. తను 16 నేను ఇప్పుడు 15 ఎంపీలు ఉన్నారు కానీ నిన్నటి దాకా ఏం చేయగలిగినారు? ఇప్పుడు తను 12 గెలిచిండు, మిగతా పార్టీ నుంచి 3 తీసుకున్నారు. ఆ గెలిచినటువంటి 15 మంది ఎంపీలు 4 సంవత్సరాల్లో కేంద్రంలో అద్భుతమైనటువంటి చక్రాన్ని తిప్పి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని కూడా చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోయింది కదా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటు తీసుకొచ్చాము, 2 అంశాలు ఆయన ఆ ప్లేస్లో ఎవరున్నా వచ్చేటి ఆయన చేయగలిగింది ఏం లేదు. ఆ చట్టంలో ఉన్న ఏం ఇంప్లిమెంట్ చేసుకోగలిగి. ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒకవేళ అదే పని చేయగలుగుంటే కలిసి ఎన్నికలకు పెట్టాడు, భయపడి అసెంబ్లీ ఎందుకు ముందుకు పెడతాడు? ఇవాళ 2 కలిసి వస్తే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకు లాభం అవుతుంది అని భయంతో కదా అసెంబ్లీకి ఎన్నికలకు ముందస్తు పోయి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఎందుకు ఏ కారణంతో పోయిండో ఇప్పటికైనా చెప్పగలుగుతారా? పోనీ ఈ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా తీసుకోవడం వల్ల ఈ సంవత్సర కాలం నుంచి ఎన్నికలు తప్ప ఇంకోటి లేదు కదా. అభివృద్ధి అనేది మూలపడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. తమ స్వార్థం కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తను మళ్ళీ అధికారంలో రావడం కోసం 6 నెలలు ముందుగా పోయి 6 నెలల నుంచి కంటిన్యూస్గా ఎన్నికల వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. వేరే రీజన్ లేదు. కాబట్టి అప్పుడు కూడా అదే మాట అన్నాడు, 17 ఎంపీలు 100 ఎంపీలకు ఎత్తే తెలంగాణ తీసుకొస్తా అన్నాడు. కానీ అట్లా రాలే. తెలంగాణ రాష్ట్రం అనేది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీ లేని పోరాటం ద్వారా వస్తుందని మేము చెప్పినాం. కాంగ్రెస్కి ఇస్తే రాహుల్ గాంధీకి మేలు జరుగుతుంది, బీజేపీకి ఇస్తే మోడీకి మేలు జరుగుతుంది. అదే మన టీఆర్ఎస్కి ఇస్తే మన తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. మనమే కదా శాసించేది, మనం ఇంకా చాలా తెచ్చుకుంటాము, తెలంగాణ తెచ్చుకున్నాం కదా, ఇంకెన్నో సాధిస్తాము అని చెప్పేసి చెప్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. టీఆర్ఎస్కి బీజేపీకి ఇస్తే మోడీ ప్రధానమంత్రి అవుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా? లెట్స్ బి అది చెప్పండి. ప్రధానమంత్రి అయితే అవకాశం ఉందా? ఆ ఆలోచన ఏమైనా ఉందా జనాలకు? కాబట్టి నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాటలు నిజం చెప్తే మనం మాట్లాడవచ్చు. ఆయన జీవితంలో నిజం చెప్పినటువంటి సంఘటన లేదు. కాబట్టి మభ్య పెట్టడం, మోసం ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా. ఆ రోజుల్లో కూడా నన్ను అలానే ఎగతాళి చేశారు. పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఈయనేం తీసుకొస్తాడు అది ఇదని చెప్పారు. సాధించనా లేనా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర 10%. ఇంతకుముందు చాలా సార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ పాత్ర, రాజకీయ పార్టీల పాత్రే 10%, రాజకీయ పార్టీల పాత్రే, ప్రజా ఉద్యమం పాత్ర 80%. ఏం చెప్తారు క్రిషాంక్ గారు? రాజేష్ గారు, శ్రీకృష్ణ కమిటీ అని పెట్టారు, ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి ఆయనను రోషయ్య గారిని పెట్టారు, పెద్ద మనిషిని, కంట్రోల్ చేయగలుగుతారని అనుకోరు, కంట్రోల్ చేయలేకపోయారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వచ్చారు, కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. తెలంగాణ నుంచి ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని పెడితే కంట్రోల్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. కేంద్ర మంత్రులు ఇస్తే అట్లనన్నా ఉద్యమం ఆగిపోతుంది అనుకున్నారు, ఆగిపోలేదు. అంటే ఎంత కాలము ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలంగాణ ఉద్యమం కోసం కాదా, కంపెల్ చేసే పరిస్థితి వచ్చింది. అదే అంటున్నాము, వారు తీసుకున్న ఆ డైరెక్షన్సే మొత్తం తెలంగాణ సమయం. లేకుంటే సడన్గా తెలంగాణ కాంగ్రెస్ ఏమన్నా లేచి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిందా? కాదు కదా.
ఆ సిచ్యువేషన్ని తీసుకొని వచ్చి సాక్షాత్తు ఏఐసిసి తీసుకున్న నిర్ణయం 2009లో ఒక ప్రకటన, మళ్ళా 20 రోజుల తర్వాత ఇంకో ప్రకటన, మళ్ళా తర్వాత 6 నెలల తర్వాత ఒక ప్రకటన, దానికి ఒక కాలయాపన, ఇవన్నీ ఎన్నో చేశారు. ఒత్తిడి జరిగిన ఒక ప్రెషర్ సిస్టమ్ గా ఆ రోజు కేసీఆర్ గారు పనిచేశారు కాబట్టి తెలంగాణ సమాజం మీరు ఏం చేస్తారు? ఈ 16 గెలిపిస్తే మీరు ఏం చేయగలరు? ఉన్న 15 మీరు ఏం చేస్తారు ఇప్పటి వరకు అనేదే కదా వీళ్ళు సూటిగా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నన్ను 16 గెలిపించండి నేను చక్రం తిప్పుతా అంటాడు, ఇప్పుడు 15 ఉన్నాయి కదా, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు ఈ 5 ఏళ్ళలో? ఒకటి, వారు 44 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తారు. మొత్తం దేశంలో 29 రాష్ట్రాల్లో మరి వారు కూడా ఈరోజు ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ వారి సంఖ్య ఎంత? ఈరోజు 44 ఎంపీలుగా ఉన్నారు వారు. మేము 16 ఎంపీలను కోరుతున్నాం కదా. గతంలో దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వారి జనతాదళ్ సెక్యులర్కి సంఖ్య ఎంత అండి ఈరోజు? అంటే సరే ప్రధానమంత్రి అని అంటలేరు. కేసీఆర్ గారు ఏమంటారు అంటే రాష్ట్రాల సమస్యలు మీకు పట్టవా? వారికి చాలా అంటే ఎక్కిల్గా ఉంది. మేము ఈరోజు రాష్ట్రాల సమస్యలు ప్రయారిటీ కాదు. ఒకళ్ళు వస్తారు మహబూబ్ నగర్ గడ్డ మీద సర్జికల్ స్ట్రైక్స్ అంటారు, ఇంకొక ఆయన వస్తాడు రఫేల్ అని మాట్లాడతాడు, కానీ తెలంగాణ రాష్ట్రం విషయం మీద మాట్లాడరే. తెలంగాణ రాష్ట్ర అంశం కావాలి. మీరు అన్నారు కదా భయపడి మీరు ఎన్నికల్లోకి పోయారని. ఆల్రెడీ ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా భయము ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే రేపు కొన్ని రోజుల తర్వాత ఇంకో తీర్పు కూడా వస్తుంది. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, భయము ఇవన్నీ కాదండి. ఎందుకు కారణము అని అంటే తెలంగాణ అంశం ఉండాలి. కేసీఆర్ సభ చూస్తే తెలంగాణ అంశాలు మాట్లాడి మోడీని మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం విమర్శించేశారు. అసలు ప్రధాని మాట్లాడే మాటలేనా ఇవి? కనీసం సర్పంచ్ కన్నా ఎక్కువ దిగజారి మాట్లాడారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు అనే విషయాలు చాలా మాట్లాడారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? భాష గురించి కేసీఆర్ గారు మాట్లాడితే ఇంకా ఏం చెప్పాలా? దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అనేటువంటి మాట కంటే ఇంకేమైనా అధ్వానం మాట ఉంటే దాన్ని మనం కంపేర్ చేయాలి. భాష గురించి ఆయన మాడొచ్చా? అందరినీ సన్నాసులు వెధవలు అని అన్ని రకాలుగా డిక్షనరీలో లేని పదాలను కూడా ఎతికి కొత్తగా కూర్చి తిట్టేటువంటి కేసీఆర్ గారు ప్రధాని గారి భాష గురించి, అది కూడా మాకు ఆ ట్రైనింగ్ భాష గురించి, మేము ఒక సభ్యత సిద్ధాంతం వ్యవహారం ఉన్నటువంటి పార్టీ. మీది 4 కుటుంబ సభ్యుల కోసం 400 మందిని ఎంటేసుకొని ఏజెంట్లను కుటుంబాల బానిసలు తయారు చేసినటువంటి పార్టీ. మాకు దయచేసి అవన్నీ సభ్యత సంస్కారం గురించి ఒక సిద్ధాంతంలో, ఒక సంఘ సిద్ధాంతంలో 2014లో వచ్చినప్పుడు మోడీ ఏం మాట్లాడారు అనే దానిపైన పెన్ డ్రైవ్లు కాకపోతే సీడీలు పంచండి, కంప్యూటర్లు వేయండి, మాకేమో పోయేదే ఉంది. ఒక్క మాట కూడా ఎవరిని కూడా అంటే వారు బాధపడేటట్టు కానీ లేకపోతే వారు తప్పుగా ఫీల్ అయ్యేటట్టు కానీ సమాజం బాధపడేటట్టు కానీ మరి మాట్లాడలేదు. మీరు మోదీ గాడు అని కూడా మాట్లాడారు, హిందూగాన్లు బొందూగాన్లు అని కూడా మాట్లాడారు, హిందువులందరూ బేకారుగా అన్నట్టు మీరు మాట్లాడారు. ఓవైసీఏ మాకు గొప్పవాడు, మసూద్ అజర్ అంటే ఆయనకు ఫోన్ చేసి చెప్పాడు. మసూద్ అజర్ గారు ఓవైసీ గారి ద్వారా ఫోన్ చేయించుకొని మసూద్ అజర్ గారు కేసీఆర్ గారికి చెప్పారు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు, చేసినా మేము ఎవరూ చావలేదు, మేము క్షేమంగా ఉన్నాం, ఓవైసీ గారి దయవల్ల మీ దయవల్ల అని చెప్పినట్టున్నారు. ఏం మాట్లాడతారండి? మాట్లాడితే కొద్దిగా అంతా విచక్షణ ఉండాలి వారి స్థాయిలో. నేను చాలా కేంద్ర మంత్రి ఉన్నప్పుడు 11 సార్లు జరిగినాయి, ఎక్కడ కూడా ఎవరేం ప్రచారం చేసుకోలేదు, దాన్ని ఎవరు రాజకీయంగా వాడుకోలేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ది పింక్ బ్రిగేడ్, బట్ నయా చిడియా బహుత్ బోల్తే ठहरना एक मिनट अच्छा नहीं लगता मैं क्या बोल रहा हूँ. నేనేమన్నా అంటున్నంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పలే, మన్మోహన్ సింగ్ గారు చెప్పలేదు, రాహుల్ గాంధీ గారు చెప్పలేదు, సోనియా గాంధీ గారు చెప్పలేదు, ఇంకా ఉన్నటువంటి గాంధీలు కూడా ఎవరు చెప్పలేదు. మరి ఈ గాంధీ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం నాకు తెలియలేదు. ఈయన ఎలగబెట్టింది షిప్పింగ్ మంత్రి లేదా కార్మిక మంత్రి. ఏం తెచ్చినాడంటే బీడీ దాని మీద పురగుర్తులు తెచ్చినాడు తప్పితే రాష్ట్రానికి ఏమి చేయలేదు. అట్లాంటిది పార్లమెంట్కే సరిగ్గా పోలేదు. ఉన్నరే ఇద్దరు, ఒక ఆయన మాటినదు, ఈయన ఆయన మాటినాడు, వీళ్ళు పార్లమెంట్కే పోలేదు. మీరు సర్జికల్ స్ట్రైక్స్ అంటే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే జాతీయ चिड़िया बिल्कुल बोलता है और चिड़िया को पिंजरे में नहीं लगा सकते. तेलंगाना जो चिड़िया है पिंजरे में मत लगाओ. మీ బీజేపీలో అదే అంటారు కదా, మీ తాట తీస్తాం పిల్లే మీద లగానా ఆప్కా జో కోషిష్ హై భయపడుతున్నారు. నేను ఢిల్లీకి వస్తే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు మోదీ అనేది కేసీఆర్. సో హ్యాపీ దట్ క్రిషాంక్ గాట్ సో ఫాస్ట్లీ అడాప్టెడ్, షుడ్ గెట్ అడాప్టెడ్. నేను కావట్లేను ఫర్ ది పింక్ బ్రిగేడ్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని మీరే చెప్తారు, అప్పుడు జరిగినాయని మీరే చెప్తారు. అంటే అప్పుడు జరిగిందే ఇప్పుడు అంటే నేను ఏమంటే కేసీఆర్ గారు ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. ఇవాళ 100 crores క్లబ్లో ఒక 6-7 మందిని పెట్టినారు, కొంతమందిని తీసేసినారు. ఇది మొత్తంగా కూడా మొన్న హైదరాబాద్లో సభ పెడితే 5,000 మంది రాలేదు. ఈ పరేషాన్లో ఇట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేనేమంటే అప్పుడు కెమెరాలు పెట్టుకోండి, ముందు వచ్చి వెళ్ళిపోయారు అని తమాషాలు చెప్పొద్దు.
కేసీఆర్ గారి సభకు 5 గంటలు 6 గంటలు ఎండలు వానలు పిడుగులు పడ్డా ఉంటారని మీరు ముచ్చట చెప్తారు కదా. నేను ఏమంటే ఎన్నిక జరిగినప్పుడు నేను పొంగల్ కళ్యాణ్ సభ కూడా గిట్లనే అన్నారు. మీరు దాని తర్వాత వచ్చింది. ఈ రోజు పార్టీని మార్చండి, మీరు మార్చకండి, మీరు మారకండి, పార్టీని మార్చండి. నేను చెప్పేది ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా మేము ఎటువంటి పార్టీ మారడం తప్ప లేదు. పదే పదే ఇవాళ అంటున్నారు పార్టీ మారడం కేంద్రంలో బీజేపీలో జరుగుతలేదా? మీ దాంట్లో జరుగుతలేదా? మీ దాంట్లో మారతలేరా? వస్తలేరా? Krishank personally is my good friend. He should grow well in Pink Brigade. Hope so, other than the family members. Point is, ఇవాళ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకి ఎల్బీ స్టేడియం. మళ్ళీ మీరు స్పీచ్ చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫలితాల సరళిని మార్చబోయేటువంటి నిన్న అన్నారు అంటే ఈ రోజు జరిగే సభ కన్నా జనాలు జన సమీకరణ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ చూసాం కదా, మన సభ చూస్తే మన సభలో కనీసం ఒక 10% కూడా లేరు మొన్న మోడీ సభలో మహబూబ్ నగర్ లో. మీ దగ్గర మొన్న మహబూబ్ నగర్ నవ్వుతారు. ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మీకు ఎవరన్నా మహబూబ్ నగర్ కదా, మీరు కూడా ఎవరన్నా అనుకోండి. అక్కడ ఒక్కడు కూడా రూపాయి ఇస్తూ వచ్చిన లేడు. మా కార్యకర్తలు సానుభూతి పరులు. మిట్ట మధ్యాహ్నం మీరు మీకు మధ్య ఏసీ ఎక్కువ పడింది కాబట్టి ఎండపూట పెట్టకుండా సాయంత్రం పెడుతున్నారు. ఆడ కూడా వస్తలేరు జనం. మిట్ట మధ్యాహ్నము 1 గంటకు సమయం చెప్తే 4 గంటల దాకా సభ అయితే ఒక్కరు కదలలేదు. ఆడ స్టేడియంలో ఎంతమంది ఉన్నారో, అంటే మైదానంలో ఎంతమంది ఉన్నారో, బయట అంటే అక్కడ సైనికులు అవమానపరిచే విధంగా కూడా మాట్లాడారు. ఒక నిమిషం మేము కితాబ్ ఏమి ఇస్తలేం, మేము ఒకటే అంటున్నాం. మీరు పదే పదే మీ ఎన్నికల ప్రచారం ప్రధాని విమర్శ చేసుకోవచ్చు కాదు. మీరు మామూలుగా మనందరం నీళ్ళలాగే నల్ల తిప్తేనో పేద పని చేసినట్టు చెప్తారు. ఆడ పాకిస్తాన్ తోటి మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉదారవాద రాజకీయాలు చేసినారు. ఇప్పుడు ఈ దేశం వాళ్ళకి మూతోటి జవాబు చెప్తుందని చెప్తే రవిచంద్ర గారు ఏపీలో ప్రచారం చూస్తున్న వైపు జగన్మోహన్ రెడ్డి, షర్మిల, అదేవిధంగా విజయమ్మ ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, లోకేష్ తిరుగుతున్నాడు, మమతా బెనర్జీ గారు వచ్చారు, అదేవిధంగా కేజ్రీవాల్ వచ్చారు. వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలన్నా చంద్రబాబే రావాలి, జాబు రావాలన్నా బాబే రావాలి, సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు రావాలని చెప్పేసి ప్రచారం ఎట్లా చూస్తారు? ప్లీజ్ మసూద్ ఇమ్రాన్ ఖాన్ ఇద్దరే బాకీ ఉన్నారు. అది కూడా అన్నారు కదా, మీకు ఎవరు చెప్పారు ఆడ 300 మంది చనిపోయేదని? మరి ఇప్పుడు వీళ్ళందరూ అయిపోయింది 300 మంది చనిపోయారని మీకు ఎవరు చెప్పారనేది కదా. ప్రకటించిందా? మీ 300 మంది చనిపోయిన ప్రకటించారా మీరు? నేనేమంటున్నా సంఖ్య ఎప్పుడు ఏది ప్రకటించదు. మరి నేను అదే అంటున్నా, 300 మంది చనిపోయారా మీరు ఎట్లా చెప్తారని అంటున్నా. అక్కడ అజిత్ డోవల్ గారు అబ్బాయి ఆడ బిజినెస్ చేస్తున్నాడు, ఆడ కూర్చొని చూసి ఆయన సంఖ్య లెక్క పెట్టిండు. విషయము కేసీఆర్ గారు అలా అనడం మాత్రం కరెక్ట్ కాదనేది కూడా మీరు ఇద్దరే మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ఎలా ఉందంటే అరవింద్ కేజ్రీవాల్ కి ఒక 50 కోట్లు ఇచ్చి తెచ్చుకోవడం. ఢిల్లీ టైమ్స్ లో ప్రింట్ అయింది ఇది. అంటే ఒక బిస్కెట్ వేస్తే గానీ ఈయన గొప్పోడు, నాయకుడు, సమర్థుడు అని చెప్పేదానికి బిస్కెట్లు ఇచ్చి తీసుకొచ్చుకోవాలి. దాంతోపాటు మమతా బెనర్జీని పట్టుకొచ్చారు. ఆమెకి ఏమి ఇచ్చారు? అందరికైతే చార్టర్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫరూక్ అబ్దుల్లాని తీసుకొచ్చారు. ఆయన వచ్చి విచిత్రమైన ఆరోపణ ఒకటి చేశాడు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడానికి ఫరూక్ అబ్దుల్లాకి 1500 కోట్లు ఇస్తా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు. విచిత్రానికి విచిత్రం. అంటే అందుకే పరువు నష్టం దావేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్గా ఫరూక్ అబ్దుల్లా మీద ఆ స్టేట్మెంట్ మీద పరువు నష్టం దావేసినాం. దాంట్లో అది విచారణకు వస్తుంది. దాంతోపాటు ఏదైతే వీళ్ళు కాకుండా ఎంతమందిని తెచ్చుకుంటారో తెచ్చుకోనియండి, కానీ ఆల్రెడీ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు, కేఏ పాల్ గారు ప్రచారం చేస్తున్నారు, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ ప్రచారం చేస్తుంది. చివరికి నిన్న రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారి కోసం. అందరూ యాటిట్యూడ్ ఒక్కటే. అందరూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కోసం ప్రచారం. అవును సార్, అవును. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాల్లో ఊడబొడస్తాం, ఇరగబొడస్తామని ఏం చెప్పకుండా ఓ ప్రత్యేక హోదా నినాదం గురించి మాత్రం మామూలుగా మామూలుగా చెప్పారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు, ఆయన మీద అయ్యున్నాయని చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, ఏం చేయలేదు, 4.5 సంవత్సరం పాటు బీజేపీతో అంటగాగాడు. ఆ తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ ఇస్తాం. ఎలా చెప్తారు? నోరు తెరిచి చెప్పాలంటే తెలంగాణలో ఇచ్చిన నిధులు తెలంగాణలో ఇచ్చిన నిధులు తెలంగాణలో ఇచ్చిన నిధులు గొంతుకు అడ్డం పడ్డాయి రాహుల్ గాంధీ గారికి. సో ఉన్న నాయకులంతా ఒకవైపు ఉంటే
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపు ఉంటే ఆయన కొట్టడానికి చంద్రబాబు నాయుడుకి చేతగాక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు నాయకుల్ని అన్ని పార్టీలని, దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకుల్ని అన్ని పార్టీలని తెచ్చుకుంటున్నాడు. ఇది 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఇది 40 సంవత్సరాలు ఆగిపోతుంది అంటున్నారు కదండి. ఏంటి సార్ ఆగిపోయేది? పిచ్చెక్కింది సార్. చంద్రబాబు నాయుడు గారికి ఓటమి భయంతో పిచ్చెక్కింది. ఆ పిచ్చిలో ఏం ప్రలాపనలు మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతున్నాడు. చెప్పకుండా నిజాలు కూడా చెప్తున్నాడు. నేను అసలు వేరే పార్టీ వాళ్ళకి ఎన్ని అప్లికేషన్లు తీసుకొచ్చినా కూడా నేను పని చేయలేదు, అది వేరే పార్టీ వాళ్ళని ఆయనే చెప్పినాడు. అంతేకాకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాడు, తెలంగాణకి మేము 2 ఆస్తులు అప్పనంగా అప్పచెప్పి వచ్చినాం, మేమేదో ఇబ్బంది పడ్డామని తెలంగాణలో కేసీఆర్ గారికి ఒక మెసేజ్ చెప్పేటట్టు. అంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ను వదులుకొని వచ్చినామని చెప్పినాడు. ఈయన ఓటుకు నోట్ల కేసులు ఇరుక్కున్నాని ఏ విధంగా లాలుచి పడ్డాడో అందరి ముందు చెప్పేశాడు. ప్రెస్ ముందు చెప్పాడు. అది కూడా 1 కాదు 2 కాదు. ఆయన కదిలిస్తే అప్పుడప్పుడు నిజాలు చెప్పేస్తున్నాడు. ఆయన మతి భ్రమించుంది ఓటమి భయంతో. ఉన్న దేశంలో రాజకీయ నాయకులు రాష్ట్రానికి భరోసా చంద్రబాబుని గెలిపించాలనేది అందరూ అద్దంలో చూసుకుంటే ఆయనే భయపడుతున్నాడు సార్. అది కర్మ. అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఆయనే భయపడుతున్నాడు. అది కదా నాయక్ గారు. ఏంటి రాహుల్ గాంధీ వచ్చి కూడా నేను ఏం మాట్లాడలేదు, మళ్ళీ రాజకీయాలు ఏమైనా మాట్లాడవచ్చు కానీ పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరి రాజకీయ పార్టీల కోసం వాళ్ళు పనిచేసుకుంటారు. ఇవాళ మోడీ గారిని ప్రచారాన్ని తీసుకొస్తున్నారా, కేటీఆర్ గారిని ప్రచారాన్ని తీసుకుపోతున్నారా, కేసీఆర్ని తీసుకుపోతున్నారా, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఆల్రెడీ అలయన్స్ చంద్రబాబు పాలన గురించి మాట్లాడుకుని 5 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. అన్న కాకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం దానిపైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు విమర్శిస్తాడు, చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. బీజేపీ పోటీ చేస్తున్నది కాబట్టి బీజేపీ అందరిని విమర్శిస్తుంది, కాంగ్రెస్ అందరిని విమర్శిస్తారు. మార్చి 20 విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పెన్షన్ పాత పెన్షన్ స్కీమ్ తప్పుపట్టింది. ఆర్గ్యుమెంట్ కు రావట్లేదు. డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకటి మాట్లాడినప్పుడు ఇంకోటి మాట్లాడకుండా మర్యాద కనీసం ముందు డిస్కషన్ ప్యానల్ పాటిద్దాం. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలిపిస్తే ఏం చేయబోతుంది అనేటటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి బీజేపీతోని ఇవాళ మీరు పరోక్షంగా అంటగాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అది ఇలా ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు, ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు. అది ఇవాళ 11 కేసులలో 2 కేసులు ఎట్లా మాఫీ అయినాయి అనేటటువంటి విషయం అక్కడ చిన్నపిల్లలను అడిగినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎంత వ్యక్తిగతమైనటువంటి పదవి కాంక్ష ఉన్నదనేది అయ్యే శవం పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కదా, వాస్తవం కాదా? చరిత్రను మనం దయచేసి నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. అరే నోట్ చేసుకోవా, ఏం మాట్లాడుతున్నావు? నోట్ చేసుకోండి, చిల్లరగా మాట్లాడొద్దు, చిల్లరగా మాట్లాడొద్దు. లేకుంటే పిచ్చిగా మాట్లాడితే తలకాయ పేలిపోతుంది. వాస్తవం కదా? జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టించింది చిల్లరగా లెక్క మాట్లాడుతున్నారు. నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా నేనేం మాట్లాడాలి, నువ్వు డిసైడ్ చేసేది నేనేం మాట్లాడాలి. మరి మూసుకొని రాసుకోండి, నేను మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ స్వార్థం ఎంత ఉంటుంది అనేటటువంటిది తన ఈ రాజకీయాల్లో ప్రాక్టీస్ను బట్టి చెప్పొచ్చు. వాళ్ళ బాబాయ్ స్వయాన వివేకానంద రెడ్డి గారు 2004లో గెలిచిన తర్వాత 6 నెలల్లో రాజీనామా చేసి అమెరికాకి ఎందుకు వెళ్ళిపోయిండో చెప్పగలుగుతారా? ఎవరు బెదిరిస్తే రాజీనామా చేసిండో చెప్పగలుగుతారా? ఆ రోజు సోనియా గాంధీ ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి వాస్తవం కాదా? ఇవాళ మాట్లాడతారు. వాళ్ళ ఫాదరు స్వయాన రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పక్కన కూర్చొని ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకున్న మాట వాస్తవం కాదా? ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఒక వ్యక్తిని అంచనా వేయడానికి తనకు జరిగిన చరిత్రను మనం మార్చలేము రాజేష్ గారు, ఇది వాస్తవం. కాబట్టి చరిత్రను కూడా మార్చలేము, కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకేం వ్యక్తిగతంగా నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును గెలిపించడం కోసమో ఇంకోని గెలిపించడం చంద్రబాబు గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని తీసుకోవడంతో ఆయన ప్రశ్నించాడు. ఎందుకు అంటానంటే వైఎస్ఆర్ అరే పార్టీ పేరు చెప్పుకోలేని పార్టీ అది. ప్లీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ యువజన రైతు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి మా నాయకుడు, ఆయన పేరు పెట్టుకున్నారు మీరు. యువజన రైతు కాంగ్రెస్ అని రాజశేఖర రెడ్డి గారు పేరు తీసారు కదా. మొన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కనబడుతుందా అంటే బొమ్మ పెట్టలేదు. చంద్రబాబు మీరు అన్నారు కదా మౌనంగా ఉండాలని, మీరు మాట్లాడేటప్పుడు నేనైతే మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకున్నారు. ఈ రోజు మీరు అన్నది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లోనైనా
తెలంగాణలో కూడా తెలుగుదేశమే తెలంగాణ కాంగ్రెస్నైనా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని టేక్ ఓవర్ చేసింది. మొన్న 20 మార్చి విజయవాడ చంద్రబాబు నాయుడు గారి సభలో వాళ్ళ కాంగ్రెస్ గతంలో పెన్షన్లు ఇవ్వలేదు, గింతే ఇచ్చింది, మేము ఇది ఇచ్చినాము అని మాట్లాడారు. పదే పదే విభజన చట్టం అన్యాయం జరిగిందని కాంగ్రెస్ చేసిందని తప్పుపడుతున్నారు. ఒక్కసారన్నా తప్పుపట్టిర్రా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా కండెమ్ చేసిర్రా? ఇంకో విషయం వారికి సూటి ప్రశ్న ఇస్తున్నాము. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో పెట్టుబడిదారుల మీద దాడులు జరుగుతున్నాయి, మీరు వచ్చేయండి అని అంటే మీరు ఒక్కసారన్నా ఇక్కడ కూడా తెలంగాణలో ఏం జరుగుతున్నా తెలుసా? ఇవాళ ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే మేము చూస్తున్నాం రాజేష్ గారు, ప్రతిదినం ఈ రోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులుగా నేను అనేది ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ గారైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినా డిబేట్లో అయినా ఏం మాట్లాడుతున్నాం మనం? చంద్రబాబు నాయుడు గారు నోరెత్తి కనీసం చంద్రబాబు అనే పదం కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి భయం. ఎందుకంటే తీసుకున్న మాట, తీసుకున్న డబ్బు ఇవన్నీ కూడా ప్రభావితం. ఛార్జ్ షీట్ వేసింది సార్, 4.5 సంవత్సరం పరిపాలన మీద ఇతను దుర్మార్గుడు, అవినీతిపరుడు అని చెప్పి రఘువీరాయుడు గారు ఛార్జ్ షీట్ వేసినప్పుడు నేను ఉన్నాను అక్కడే పక్కనే ఆయనతో ప్రెస్ మీట్ లో. మరి ఏం చేసిండ్రు వీళ్ళు అంటే? ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఏమో ఛార్జ్ షీట్ వేస్తారు, ఇక్కడేమో పొగుడుతారు. ఏమి పక్షపాతం? ఆ పక్షపాతం ఏంది? తనే చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పాలన ఫెయిల్యూర్స్ మీద ఛార్జ్ షీట్ అనేటటువంటి మాట మా మిత్రుడే చెప్తున్నాడు, విమర్శించట్లేదు అనే మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఛార్జ్ షీట్ వేసింది మేము, ప్రతిపక్షంగా 69 మందిని గెలిపిస్తే ఒక్కరు అసెంబ్లీని వదిలిపెట్టి 2 సంవత్సరాల నుంచి పార్టీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేకపోతే చంద్రబాబు నాయుడు మీద మాకేం ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు ఆయన కేసీఆర్ మోడీతో ఉన్నాడు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. నేనేమంటున్నానంటే నిన్న దాకా ఆయన మోడీతో ఉన్నాడు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల్ని సపోర్ట్ చేయాల్సిన మీరు తెలంగాణలో పొత్తు పెట్టుకున్నప్పుడు కనీసం ఔటర్ రింగ్ రోడ్ నేను తీసుకొచ్చాను, ఔటర్ రింగ్ రోడ్ నేను తీసుకొచ్చాను, అది నేను తీసుకొచ్చానని, ఎయిర్పోర్ట్ నేను తీసుకొచ్చానని చెప్పినప్పుడు కనీసం మీరు అంటే మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు అన్నప్పుడు మీరు సైలెంట్ ఉన్నారని వైఎస్ఆర్ కూడా చెప్పుకోలేకపోయారు. రాజేష్ గారు నాకు ప్రశ్న అడిగారు, నాకు చెప్పండి, చెప్పుకోలేకపోయారు. రాహుల్ గాంధీ గారు మెడలో ఎల్లో కండో వేసుకొని నాకు సమాధానం చెప్పండి. మెడలో ఎల్లో కండో వేసుకొని తిరిగినాడు, పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ, రాజేష్ గారు టీఆర్ఎస్ పార్టీ కండువను కూడా మేము వేసుకున్నాం, మా కండువను కూడా టీఆర్ఎస్ పార్టీ వేసుకున్నది. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు మోడీ గారు పొత్తు పెట్టుకున్నప్పుడు